మనల్ని రెచ్చగొడుతున్నారని అపార్థం చేసుకో. ఉపవాసం ఒక సీక్రెట్ అన్నానే కానీ తినాల్సిన టైంలో తిను, ఉపవాసం ఉండాల్సిన టైంలో ఉంది. ఎప్పుడూ ఉపవాసం ఉండడం వల్ల పరిశుద్ధాత్ముడు నీ పక్కన నిస్సహాయుడిగా నిలబడి నిన్ను వాడుకుందాం అనుకున్నా నాకు పనికిరావు అంటాడు. గొప్ప దైవజనుడు బెనిహిన్ గారితో ఒకరోజు దేవుడు ఒక మాట అన్నాడట. ఆ మాట ఏంటంటే, నేను నిన్ను వాడుకోవాలని, నేను నీకు ఇచ్చిన ఆయుష్ కంటే 5 సంవత్సరాల ముందే నువ్వు చచ్చిపోతావు, అందుకే నాకు బాధగా ఉంది అన్నాడట. బెనిహిన్ గారు, ప్రభువా 5 సంవత్సరాల ముందు చచ్చిపోతానా? అది నీ ప్లాన్ కాదా? నువ్వు ఇచ్చిన ఆయుష్ కంటే 5 ఏళ్ళు ముందు చచ్చిపోవడం ఏంటి, అసలు ఏంటి అంటే, ప్రభు అన్నాడట, ఏ చివరి 5 సంవత్సరాల్లో నేను మరింత బలంగా వాడుకుంటానో ఆ చివరి 5 సంవత్సరాలే నువ్వు ఉండకుండా చచ్చిపోతావు, అందుకే బాధపడుతున్నాను. ఎందుకలా అంటే, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవడం లేదు కాబట్టి అన్నాడట. వెంటనే బెనిహిన్ గారు పరిశుద్ధాత్ముడు తనకిచ్చిన సూచన అనుసరించి, నో, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటానని అప్పటి నుంచి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా అనకూడదు. జాగ్రత్త సహోదరుడా, నువ్వు బలహీనంగా ఉంటే దేవుడు కూడా ఏమీ చేయకుండా మౌనం అయిపోతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలంటే నీకు ఒంట్లో బలం కావాలి. అలాంటి పరిస్థితిలో, అలాంటి సంఘటనని వింటున్న నువ్వు ఈరోజు నీ పరిస్థితిని ఆలోచించుకో. ఏదైతేనేం అన్ని రోగాలకు, అన్ని వ్యాధులకు కారణం తింటే. అలా అని చెప్పి నువ్వు ఓవర్గా ఫాస్టింగ్ కూడా చేయొద్దు అని మనం చేస్తున్నా. ఫాస్టింగ్ కూడా ఒక లెవెల్ ఉండాలి. దేనికైనా కృప పొందాలి. కృప పొందకపోతే బ్యాలెన్సింగ్గా ఉండాలి. బ్యాలెన్సింగ్గా ఉండడం నేర్చుకో. ఓవర్గా ఉంటే ఏదైనా ప్రమాదమే. సరే, నా మాట వినంటున్నా మీరు ఆలోచించండి. మొత్తానికి యోవేలు గ్రంథంలో ఎప్పుడో యెహోవా దినం వస్తుంది, మీకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు మాత్రం మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించండి, మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి అన్నాడు. అంటూ అక్కడ 14వ వచనంలో 15వ వచనంలో ఇలా అన్నాడు, సియోనులో బాకా ఊదుడి, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చండి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించండి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. వింటున్నారా? ఇంతకీ ఉపవాసం ఎందుకు చేయాలి? ఏకంగా పెద్దలు రావాలట, జనులందరూ రావాలంట, అందులో పెద్దలు కూడా రావాలట, చిన్నవారు రావాలట, స్తన్యపానం అంటే పాలు తాగే పిల్లలు కూడా రావాలట. తల్లులారా, తండ్రులారా, పాలు తాగే పిల్లలు కూడా రమ్మంటున్నాడు ఇక్కడ. పాలు ఇవ్వద్దా? ఇవ్వద్దు. పసికందులకి పాలు ఇవ్వద్దా? ఇవ్వద్దు అన్నాడు ఇక్కడ. జనులను సమకూర్చండి, పెద్దల్ని కూడా సమకూర్చండి, పిల్లల్ని కూడా తోడుకురండి, స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకురండి అన్నాడు. మా ఆత్మీయ తల్లి పోయిన సంవత్సరం ఇదే స్టేజ్ మీద ఉండడం మీరు చూశారు. శామ్యుయల్ పట్టా గారి యొక్క అమ్మగారే నా ఆత్మీయ తల్లి. ఆమె సహోదరి లీనా గ్రేస్ గారు. ఆ తల్లి గారు ఎప్పుడైతే యేసు ప్రభుని నా రక్షకుడిగా స్వీకరించానో, ఆమె కనికరము చూపకుండా 10 ఏళ్ల వయసులో ప్రతి శనివారం నాకు టిఫిన్ పెట్టకుండా కేవలం గ్లాస్తో పాలు ఇచ్చి స్కూల్కి పంపించేది. కేవలం స్కూల్కి ఫాస్టింగ్తో వెళ్ళేవాడిని, టిఫిన్ తినకుండా. అలా వెళ్ళిన తర్వాత ఒంటిపూట బళ్ళు ఉండేవి ప్రతి శనివారం. ఎండలో నడుచుకుంటూ మధ్యాహ్నం 1:30కి వదిలేవాళ్ళు. కొంచెం లేటుగా లంచ్ అవర్ ఉండేది కాబట్టి లంచ్ వదిలేవారు, ఎందుకంటే శనివారం ఒక పూటే. ఎండలో నడుచుకుంటూ 1:30కి నేను 1 గంటకు బయలుదేరి ఇంటికి వస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉండేవి. ఇంటికి రాగానే దారిలో కళ్ళు తిరిగినట్టు అనిపించిందమ్మా అంటే, అన్నం తినే అనేది కాదు. అవునా, ఓకే అంటూ వెళ్ళి ఒక గ్లాసులో నిమ్మకాయ పిండి తాగు. ఆకలేస్తుందమ్మా అంటే, నోరుమోయి, ఈవేళ శనివారం, సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు ఆగాల్సిందే అంటూ నేర్పింది. అలా 10 ఏళ్ల వయసులో ఉపవాసాన్ని నా తల్లి నాకు ఆత్మీయ జీవితంలో నేర్పింది. సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడని డాబా పైకి వెళ్ళి సూర్యుడు వంక చూసుకునేవాడిని. త్వరగా కిందకి వెళ్ళిపోరా బాబు, ఆకలేసేస్తుంది అనేవాడిని. ఆ రోజులు అమాయకపు దినాలు. కానీ ఈరోజు సంవత్సరానికి దాదాపు
65 రోజులు లేక 300 రోజులు ఉపవాసం చేయడానికి అది నాకు పునాదేసింది. తల్లులారా, మీ పిల్లలకు ఉపవాసాలు నేర్పండి. స్త్రీలారా, తెలివిగల స్త్రీలు అనిపించుకోవడానికి అంగలార్పు విద్యను మీ పిల్లలకు నేర్పండి. తెలివిగల స్త్రీలారా రండి. తెలివిగల స్త్రీలు ఎవరో తెలుసా? అంగలార్చే స్త్రీలే అంటాడు ఇర్మియా. మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పండి. వంటలు చేయడం నేర్పుతున్నారు, మంచిదే. పనులు చేయడం నేర్పుతున్నారు, మంచిదే. కానీ మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పండి. రోదన నేర్పండి. మీ పిల్లలకు ఏడవడం నేర్పండి. బూడిదలో మూతి పెట్టుకుని సాగిలపడి దొరలడం నేర్పండి. ఎందుకంటే అదే చెప్పాడు యోవేలు. ఇదిగో, మీరందరూ జనులను సమకూర్చండి, పెద్దలను తీసుకురండి, చిన్నవారిని తొడుకండి, స్తన్యపానం చేయబిడ్డలను తొడుకురండి. ఎందుకు అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని నియమించండి. ఎందుకు అని అడిగితే అక్కడ అంటాడు, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి కాబట్టి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం. ఇంకా గట్టిగా హల్లెలూయా. నా ప్రియ సోదరి, సోదరుడా, ఈ మాట వింటున్న నువ్వు, ఇంతకీ ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ పెండ్లి కుమారుడు వస్తున్నాడట. యెహోవా యొక్క భయంకరమైన దినము రాకముందు పెండ్లి కుమారుడు వస్తున్నాడు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి కూతురు గదిలోంచి రావాలి. గదిలో ఆమె ఏం చేస్తుంది అంటే ఉపవాసాలతో తన్ను తాను అలంకరించుకుంటుంది. కన్నీటి ప్రార్థనతో, పరిశుద్ధ అలంకారాలతో మహిమ వస్త్రాలు ధరించుకుంటూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. యెహోవా యొక్క భయంకరమైన దినము రాకముందు యేసయ్య రాకడ జరుగుతుంది. యేసయ్య రాకడలో నువ్వు ఎత్తబడాలంటే పెళ్లి కూతురులాగా గదిలోంచి రావాలి. పెళ్లి కూతురులాను గదిలోంచి రావాలి అంటే అందులో నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడడానికి నీకు ఇవ్వబడిన 3 ఆధారాలు. 1 ఉపవాసం, 2 కన్నీటితో కూడిన రోదన ప్రార్థన, 3 పరిశుద్ధాత్మ అభిషేకం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పు. ఈ 3 యేసు ప్రభు తన సేవ ఆరంభంలో లూకా 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ 3 అయితే ప్రియులారా, ఈ 3తోటి ఆత్మబలం పొందాడు అతను. ఈ 3 విషయాల గురించి యేసయ్య తన నోటితో చివరి మాటగా చెప్పాడు. యేసయ్య చెప్పిన చివరి ప్రసంగం ఏంటో తెలుసా? ఒలీవా కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన చుట్టూ ఉండగా నోరు తెరిచి ఎన్నో విషయాలు మాట్లాడుతూ చెప్పిన లాస్ట్ మాట ఏంటో తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయం అక్కడ 34వ వచనం నుండి మనం చదివితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడడానికి శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అదే అతని లాస్ట్ మాట, అదే అతని లాస్ట్ ప్రసంగం. మర్నాడు పాత విషయాలే ఏవో చెప్పుంటాడు, కానీ కొత్తది ఏదైనా చెప్పుంటే రికార్డ్ చేస్తుండేవారు. అక్కడ ఇంకేంటి రికార్డ్ చేయలేదు. ఇంతకీ ఏంటి? తిండి, మత్తు, ఐహిక విచారం, ఈ 3 వల్ల హృదయం మందబారిపోద్ది. జాగ్రత్త. మరి ఏం చేయమంటావు? తిండికి బదులు ఉపవాసం ఉండు, మత్తుకు బదులు ఆత్మపూర్ణులే ఉండండి, ఐహిక విచారానికి బదులు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ రోధిస్తూ ఉండండి. ఇది ఆయన చెప్పింది. మీకు తెలుసో లేదో, బైబిల్లో వసంతకాలంలో రాజులందరూ యుద్ధమునకు బయలుదేరు సమయమున ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి వెళ్తుంటే దావీదు మాత్రం మిద్దె మీద తిరుగుతున్నాడు. ఏ వసంతకాలంలో రాజులందరూ యుద్ధానికి వెళ్తారా? అవును. ఉత్తప్పుడు వెళ్ళరా? వెళ్ళరు. ఎండాకాలం యుద్ధానికి వాతావరణం అనుకూలంగా ఉండదు. ఎండాకాలం యుద్ధం చేయకూడదు. చెమటలే కక్కుతారా? సొమసిల్లే పడిపోతారా? నీళ్ల కోసం యుద్ధం ఆపేసి కుండల దగ్గరికే పరిగెడతారా? వాటర్ తాగుతానుండు, వాటర్ తాగే కొట్టుకుందాం అంటే ఊరుకుంటూ అవుతాడా? ఎండాకాలం యుద్ధానికి పనిచేయదు. పోనీ వర్షాకాలం కూడా యుద్ధానికి పనిచేయదు.
ఉండు, వర్షం గట్టిగా పడుతుంది, గొడుగేసుకుని కొట్టుకుందామంటే ఎవడవుతాడు? నీ గొడుగు లేపేస్తాడు. కాబట్టి కుదరదు. పోనీ చలికాలంలో యుద్ధం చేసుకోవచ్చుగా. చలికాలంలో ఊరు బయట లోయల్లో టెంట్ వేసుకుని కూర్చున్న వాళ్ళకి చలికి నిద్ర అట్టదు. నిద్ర పట్టనప్పుడు తెల్లవారులు ముడుచుకుని పడుకుంటానికి రగ్గులు పట్టుకెళ్ళలేరు. అలాగని నిగిటికి పెట్టుకుని మంటలు కాసుకోలేరు. చలికాలంలో నిద్ర సరిపోతే యుద్ధం ఏం చేస్తారు? కాబట్టి చలికాలం పనిచేయదు. రాజులందరూ యుద్ధం చేసే సమయం ఒకటే, అది వసంతకాలం. వసంతకాలంలో యుద్ధ భూమిలో ఉండాల్సిన రాజులు యుద్ధ భూమిలో ఉండగా దావీదు మాత్రం మిద్దె మీద ఉన్నాడు. కేవలం వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళుతుంటే దావీదు మాత్రమే మిద్దె మీద ఉన్నందున అతడు పాపంలో పడిపోయాడు. బత్షెబాతో అతడు పాపం చేయడానికి కారణం, అతడు ఉండాల్సిన స్థలంలో లేడు. 65 సంవత్సరాలుగా ఇది వసంతకాలం. యుద్ధ భూమిలో ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా? మగసిరి నీకుందా? పెనుగులాడడం నువ్వు ఎరుగుదువా? పోరాటం నీకొచ్చా? ప్రసవ వేదన పదానికి అర్థం తెలుసా? వేదన పడ్డావా ఎప్పుడన్నా ఆత్మీయంగా? అంగలార్పు విచ్చి నువ్వు ఎరుగుదువా? చెప్పు నా సోదరుడా. సంఘం ఎండిపోయి సురుగైపోవడానికి కారణం, ఎండిపోయిన ఎముకల్లాగా ఈ సంఘం ఉండడానికి కారణం ఏంటంటావు? ఏంటంటావు? ఈరోజు నువ్వు ఎండిన ఎముకవు కాదా? నేటి సంఘము ఎండిపోయిన ఎముకలతో నిండిపోయిన లోయ కాదంటావా? చెప్పు నా సోదరుడా, చెప్పు. ఏదైతేనే ఈరోజు వింటున్న ఈ వర్తమానం ద్వారా ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు అర్జెంటుగా దేవుడు నీతో చెప్తున్నది ఏంటో తెలుసా? తిండి, మత్తు, ఐహిక విచారం, ఈ మూడే నీ హృదయాన్ని మందవారు చేస్తాయి. తిండికి బదులు ఉపవాసం, మత్తుకు బదులు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. తుడుస్తానే ఉండాలి, భాషలు మాట్లాడుతూనే ఉండాలి. బండి డ్రైవ్ చేసుకుంటానే ఉండాలి, భాషలు మాట్లాడుతూనే ఉండాలి. కారు నడుపుతానే ఉండాలి, భాషలు మాట్లాడుతూనే ఉండాలి. వంట చేస్తానే ఉండాలి. రీమానా శకుల బసందర రబందర రబందర రబర శకర బరబర. స్నానం చేస్తూనే ఉండాలి. హింసకుంద్ర బష్కతోల బందర రబ శబల బరబర బరబర. భాషలు మాట్లాడుతూనే ఉండాలి. సంఘం మండుతూనే ఉండాలి. ఏం పని చేస్తున్నా అగ్ని గుండెల్లో రగులుతూనే ఉండాలి. కూర్చున్నా లేచినా ఆత్మతో కదులుతూనే ఉండాలి. ఆత్మ పూర్ణులై ఉండాలి. మత్తుల్లాగా ఉండాలి. ఆత్మ చేత మత్తిల్లిపోవాలి. అది నీ విషయమై దేవుడు కోరుకున్నది. కానీ పరిశుద్ధాత్మను నమ్మలేని దౌర్భాగ్యపు బోధలకు లొంగిపోతున్నావు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని వచనాన్ని చెప్పి నీ బైబిల్లోంచి నువ్వు ఆయన బిడ్డగా మారాలంటే వేరో దారి లేదు నీకు. ఈ మాట వింటున్నా నా సోదరి. తిండికి బదులు ఉపవాసం, మత్తుకు బదులు ఆత్మపూర్ణులు, ఐహిక విచారానికి బదులు ఎడతెగని కన్నీటితో కూడిన రోదన ప్రార్థన. నిజంగా ఎల్లప్పుడూ భాషలు మాట్లాడుతూ ఉండేవాడికి ఏ టెన్షన్లో ఉండవు. వాడు రూపాంతరం చెందుతాడు. నేనేం పైనుండి దిగొచ్చాను అనుకుంటున్నారా? నో. నేనేమన్నా పెట్టి పుట్టాను అనుకుంటున్నారా? నో. నాకేమన్నా 2 గుండెలు ఉన్నాయనుకుంటున్నారా? నో. నా దాకా ఎందుకు? ఆకాశము నుండి అగ్ని దింపిన ఏలియా అంతటి వాడేమన్నా పైనుండి దిగొచ్చాడా? నో. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. నేను సామాన్య మానవుణ్ణే. కానీ ఏంటి స్పెషాలిటీ అంటే, ఆయన చిత్తాన్ని గుర్తిరిగిన నేను ఎప్పుడూ భాషలు మాట్లాడుతూ ఉండడం వల్ల ఆయన కోరుకున్న షేప్లోకి నేను వచ్చేసాను. రూపాంతరం నాకు జరిగిపోయింది. అందుకే నా భుజాల మీద ఈ బరువు ఎత్తుకోగలిగాను. ఆయన కోరుకున్న ఆ రూపాంతరం నీకు రావాలంటే అన్యోన్య సహవాసం ఆయనతో నీకు కావాలి. మర్చిపోకు. ప్రతి ఆదివారం దైవజనుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అంటున్నాడు. కానీ నువ్వు చేస్తున్నావా? కూర్చున్నా లేచినా పరిశుద్ధాత్మతో నడుస్తున్నావా? కదిలితే మెదిలితే ఆత్మతో నడుచుకుంటున్నావా? లేకపోతే నమ్ము, ఈ రాత్రి ఇదే గ్రౌండ్లోకి అగ్ని దిగబోతుంది. ఆ అగ్నిలో ఇదే అనుభవం ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. ఇదే గ్రౌండ్లో మొదటి సంవత్సరం మేము సభలు పెట్టాం, అది చీలమండలలో. 2వ సంవత్సరం మీటింగ్లు పెట్టాం, అది
దేవుని విశ్వ ప్రణాళిక గురించి, అది మోకాళ్ళ లోతు. 3వ సంవత్సరం పరమగీతం మీద మీటింగ్స్ పెట్టాం, అది నడుము లోతు. కానీ ఈ సంవత్సరం ఇది ఈదవలసిన లోతు. ఇదే గ్రౌండ్లో అగ్ని సముద్రం అయిపోబోతుంది ఇప్పుడు.